హాయ్ ఫ్రెండ్స్. ఈ భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి రాజులు మనకు క్రీ మనకు సాధారణ శకం 600 నుంచి మన దేశం మీద చాలామంది దండయాత్ర చేశారు. సో క్రీస్తు పూర్వం అంటే సాధారణ శకానికి ముందు మనకు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ మన దేశం మీద దండయాత్ర చేసినట్టుగా చరిత్రలో లిఖించబడింది. ఇది మీ అందరికీ మనకు తెలిసిన విషయం. ఇక్కడ మీరుగా మనం గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది ఈ ఆర్యులు అసలు మన ఆర్యుల దండయాత్రే అది ఒక అభూత కల్పన అని కూడా కొంతమంది అప్పుడప్పుడు కొట్టేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్యుల దండయాత్రకు మనకు సంపూర్ణమైన సాక్ష్యమే ఋగ్వేదం. ఆర్యుల దండయాత్రకు సంపూర్ణమైన సాక్ష్యమే ఋగ్వేదం. ఋగ్వేదం అంటేనే దేవదానవ యుద్ధం. అంటే దస్యులు, దేవులు అంటే ఆర్యులు, లోకల్ పీపుల్ మూల నివాసులు మధ్య జరిగిన యుద్ధమే మొత్తమే ఋగ్వేదం. సో ఏమంటాడు? ఋగ్వేదం మండల్ 1 అనువాక్యం 24 సూక్త 3 అంటే 182వ శ్లోకం 4లో ఆర్యులు ఏమంటున్నారో చదవండి. మేము అన్ని వైపుల నుండి దస్యుల చేత చుట్టుకొనబడి ఉన్నాం. వారు త్యాగాలు చేయని అనాగరికులు, అవిశ్వాసులు. వారి అలవాట్లన్నీ భిన్నంగా ఉంటాయి. వారు మనుషులే కాదు. ఓ శత్రు వినాశక, వారినంతా చంపు. ఆ దానవ జాతిని ధ్వంసం చెయ్యి, లేదా వారిని అంతం చెయ్యి. అన్ని వైపుల నుంచి మురిగే ఆ జంతు సమానులను నీ పంటి కింద నలిపివేయి. శత్రుముఖలను నరికివేయి. ఓ అశ్విని దేవతలారా, నీకంతా తెలుసు. నీవే నా దిక్కు. నా వేడుకోలు మన్నించి ఎవరైతే నిన్ను తలుచుకొని స్మరిస్తారో వారికి అక్షరాలా సహకరించు అని ఋగ్వేదంలో చెప్తున్నారు. ఇంకోటి ఋగ్వేదం మండల్ 1 అనువాక 10 సూక్త 111 శ్లోకం 7 దాని ప్రకారం ఏమంటున్నారు? ఋగ్వేదంలో శత్రువులకు లొంగినట్లే అగుపడుతూ ఒక యుద్ధం నుంచి మరొక యుద్ధానికి మారి వారి పట్టణాలన్నింటినీ ధ్వంసం కావించు. ఓ ఇంద్ర, శత్రు భేద్యమైన నీ ఆయుధంతో అసురుడైన నా మునిని దూరం నుంచి సంవరించు. ఇది కూడా ఋగ్వేదం చెప్తుంది. ఋగ్వేదం 34-36 వరకు ఏముందో చదవండి. ఏముంటుంది? సాయుధులైన శత్రు భయంకరుడైన ఆర్యుల చక్రవర్తి తన శత్రువులను యుద్ధంలో జయించి క్రమేపీ ఆ దాసులను తనకు లొంగిపోయేలా చేసుకోవటం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్య మూలవాసుల యుద్ధమే దేవదాన యుద్ధము, అదే ఋగ్వేదము. సో ఆర్యులు విదేశాల నుంచి రాలేదు అంటాం అది సరైన ఆలోచన కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మూలవాసులను రకరకాలుగా హింసించి ధ్వంసం చేసి వీళ్ళంతా రాక్షసులని, దస్యులని, సో వాళ్ళు దేవతలని, వాళ్ళ దేవుడు ఇంద్రుడని ఈ రకమైన ఈ యుద్ధం చేసి తరిమేసి, సో వాళ్ళందరినీ తర్వాత ఈ సింధు నాగరిక ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకున్నారని, ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ శవాల గుట్టలే మొహంజోదోరో అంటే శవాల దిబ్బ అని దాని అర్థం. సో గుట్ట అంటే ఏ మేరకు జన నష్టం జరిగిందో మీరు అంచనా వేయచ్చు. సో అందువల్ల ఈ ఆర్యులు మన దేశానికి రాలేదు అనేది కరెక్ట్ కాదు. సో ఆర్యులు మన దేశానికి వచ్చారు. సో మూలవాసులతో యుద్ధం చేసి మూలవాసులను ధ్వంసం చేసి తరిమేసి వాళ్ళే నేటి దళితులు అని మీరు గమనించాలి. ఎందుకంటే వాళ్ళు తిరిగి కోలుకోకుండా వాళ్ళను పంచములుగా అంటరాని వారిగా ఊరి బయటకు తరిమేసి,
సో వాళ్ళు ఇక్కడ ఉంటే సిటీలో ఉంటే ఎప్పుడైనా వాళ్ళతో ప్రమాదం అవా అని చెప్పేసి ఎవరైతే ఆయుధాలు వదిలేశారో వాళ్ళను బీసీలుగా కలుపుకొని ఊరిలో ఉంచారు. ఎవరైతే ఆయుధాలు వదలము అని చెప్పారు, సో గుట్టల కొండల వైపు వెళ్ళిన వాళ్ళేమో షెడ్యూల్ ట్రైబ్స్ తెగలయ్యారు. ఊరి బయటికి వెళ్ళిన వాళ్ళేమో పంచములు షెడ్యూల్ క్యాస్ట్ అయ్యారు అన్న విషయం సో మీరు తెలుసుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.